లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అక్క 2 సార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు, తర్వాత మేయర్ అయ్యారు. ఏంటి భక్తి వరకు పూజల వరకేనా, లేదంటే ఏమన్నా సమస్య చెప్తే వెంటనే రెస్పాండ్ అవుతారా? ఎన్ని సమస్యలమ్మా నువ్వు అడగద్దు. డొమెస్టిక్ వైలెన్స్, మొగుడు పిల్లలు కొట్లాటలు, ఫ్యామిలీ కొట్లాటలు, బస్తీ లోపల అంటే ఇక ఇక నేను ఏం చెప్పాలి, ఇంకా ఉన్నలేనంత బస్తీ విషయాలన్నీ మా ఇంట్లో అన్నమాట. మా హస్బెండ్ కి అదే కోపం, ఏంటి నువ్వు తిన్నావా లేదా, ఎవ్వరికి ఏమి ఇది అవసరం లేదు, వెయిట్ చేస్తా ఉంటాను. అసలు నా ఫ్యామిలీ టైం తక్కువ, మా బస్తీ వాళ్ళతో ఎక్కువ. వీళ్ళని పంపిస్తాను నేను. ఇప్పుడు ఎవరన్నా సమ్ లేడీ హ్యాస్ అ ప్రాబ్లం, సో నేను జెంట్స్ ని పంపించలేను కదా, మా లేడీస్ నే ఇచ్చి ఆటో ఇచ్చి, ఒక రోజైతే రాత్రి పంపించాను నేను. 12 ఆల్మోస్ట్ ఆటో మాట్లాడి చేసి అంటే నాకు ఏంటి మంచిగా అనిపిస్తుంది, వాళ్ళ హస్బెండ్స్ కూడా నన్ను అంత ట్రస్ట్ చేస్తారు. సరే అక్క దగ్గర ఉన్నారు కదా వీళ్ళు, లేట్ బయట పంపించినా షీ టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు సేఫ్ గా ఇంటికి వస్తారు అని వాళ్ళ లోపల కూడా అదొక ఇది ధైర్యమో, ఒక బిలీఫో దట్ యునో వాళ్ళు కూడా వీళ్ళని అంత ఫ్రీగా వదులుతారంటే ఈ రోజు ఐ థింక్ విజయలక్ష్మి అక్కకి మనం ఒక టైటిల్ ఇవ్వాలంటే ఎన్బిటి నగర్ శివగామి అనొచ్చా? అసలు ఆ మాటలు అవన్నీ ప్రేమ ఇవన్నీ చూస్తుంటే శివగామి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. టైటిల్ ఎక్కడంటే కొద్ది రోజుల తర్వాత విజయలక్ష్మి అక్క పేరు స్థానంలో ఇంకా కొత్త పేరు వచ్చేయాల్సిందే అనమాట. అలా అంటారా? ఏదన్నా మీరు చెప్తే మీ సూచనలు సలహాలు తీసుకుంటూ ఉంటారా? నాకు కోపం వస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటారు, పిన్ డ్రాప్ సైలెన్స్ వాళ్ళు. అంటే బికాస్ ఐ గెట్ అప్సెట్, అంటే వాళ్ళ మంచిగా. ఇట్స్ నాట్ దట్ అంటే నేను వాళ్ళు ఎట్లుండాలా, ఏ పద్ధతిగా ఉండాలా, యాజ్ విమెన్ హౌ దే షుడ్. బికాస్ నేను చూస్తా ఉంటాను కదా హౌ పీపుల్ టాక్. ఎంత విమెన్ ఎంత పెద్ద స్టాచర్ లో ఉన్నా సరే, విమెన్ ఇస్ కన్సిడర్డ్ విమెన్ ఇన్ ఇండియా లోపల. అది ఇంకా మనకు ఆ ఫ్రీ అది రాలేదు. మనము కొంచెం ఎక్కువ కొంచెం మాట్లాడినా సరే, దే డోంట్ కేర్ వెదర్ యూర్ అన్ యాంకర్ ఆర్ వెదర్ యూర్ అ పొలిటీషియన్, వెదర్ యూర్ అ డాక్టర్, ఎంత పెద్ద ప్రొఫెషనల్ లో ఉన్నా సరే, విమెన్ ఇస్ కన్సిడర్డ్ ఆల్వేస్ అ సెకండ్ స్టేజ్. అంటే ఫస్ట్ మెన్ డామినేటెడ్ సొసైటీ మనది. సో ఐ ట్రై టు టెల్ దెమ్, నో, వీఆర్ ఈక్వలీ, అంతే మనం కూడా అంతే పైన ఉండాలి. ఏ దీంట్లోపల కూడా మనం తక్కువ లేము. సో దట్ ఈస్ వెన్ ఐ పుల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అవుట్. ఐ సెడ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, యూ హ్యావ్ టు డూ. ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడాలి. సో ఐ ట్రై టు టెల్ దెమ్. కొంచెం కూడా ఎక్కడన్నా ఇటు అటు ఇదైతే మాత్రం ఐ విల్ నాట్ కీప్ క్వైట్, ఐ విల్ కాల్ దెమ్, ఐ విల్ ట్రై టు టెల్ దెమ్. ఏ విధంగా కూడా ఏ మెన్ కూడా నేను అదే చెప్తా, ఏ మెన్ కూడా కింద చూసి మాట్లాడాలి, మీతో ఎదుర్కొని ఇట్లా మాట్లాడకూడదు. సి యూ హ్యావ్ టు బి లైక్ దట్. విమెన్ షుడ్ బి ఆల్వేస్ లైక్ దట్. నువ్వు తలెత్తుకుని నడవాలి, వాళ్ళు నిన్ను చూడగానే దే షుడ్ గివ్ యూ దట్ రెస్పెక్ట్ అండ్ వాక్. అదొకటి, దట్స్ ఐ ఫీల్ అమ్మా, విమెన్ షుడ్ బి. మీకు తెలంగాణ తొలి మహిళా మేయర్ మీరు. అసలు ఈ టైటిల్ విన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇలా సాధించడం అంటే ఇదేమి చిన్న విషయం కాదు. ఏమనిపించదు, జస్ట్ లైక్ ఎనీ అదర్ విమెన్. అంతేనా? కష్టపడి తెచ్చుకోవాలి, బట్ దాన్ని నిలబెట్టుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ గెట్, ఎవ్రీబడి గెట్స్ సర్టన్ టైటిల్స్. కొందరికి బై ఫ్లుక్ వస్తుందా, కొందరికి ఓ యూ డిజర్వ్ ఇట్ అని వస్తుందా. చాలా మంది ఇవాళ నేను ఇంత కష్టపడి 2 సార్లు ఎలక్షన్ గెలిచి, అంటే ఈ బస్తీలలో ఎలక్షన్ గెలవడం ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్. వీళ్ళందరిని అడగండి. ఐ మీన్ ఐ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ దిస్. బట్ ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఇంత నేను కష్టపడి గెలిచిన, ఆ కేశవరావు కూతురు కదా గెలిచి పోయింది, ఆమె ఏంటి అమెరికన్ సిటిజన్ ఉండే, ఆమె ఎవరికి తెలుసు. బట్ వీళ్ళని ఇవ్వాలి, ఈ మహిళల్ని, వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు అందరు ఎవరు వచ్చినా అడగండి. అంటే ఇన్ అండ్ అవుట్ ఐ వర్క్ డే ఇన్ డే అవుట్. కొన్ని రోజులు ఐ రిమెంబర్ ఫస్ట్ నేను ఎలక్షన్స్ లోపల కంటెస్ట్ చేయక ముందు ఐ యూస్ టు స్టార్ట్ మై డే 8 o'clock 9 o'clock మార్నింగ్ అయితే రాత్రి 12 కూడా అయిపోతుండే. నేను తినడానికి కూడా నాకు టైం ఉండకపోతుండే. సో ఐ ఫీల్, నేను అట్లీస్ట్ ఐ ఫీల్
I deserved this post. Not because Keshara's daughter, because I'm educated. You know, Yes. I'm a lawyer, I'm a journalist. I Mhm. did my research in US. So 20 years అక్కడ experience. But at the same time, నా వీళ్ళందరినీ చూసుకునేది ఐ హ్యావ్ దట్ కంపాషనేట్ టువర్డ్స్ మై పీపుల్. అంటే నాకు మీరు అన్నట్టు ఆ గొప్ప ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ వీఆర్ ఆల్ హ్యూమన్, వీఆర్ ఆల్ వన్. సెడ్ అండ్ డన్. కొందరు లో ఉండొచ్చు, వాళ్ళకి కష్టం ఉండొచ్చు, కొందరు హై ఉండొచ్చు, బట్ ఐ కాన్, ఫర్ మీ ఎవ్రీబడి సేమ్ అమ్మ. ఐ బిలీవ్ all humans are the same.